నేటి యువతకు నేను ఇచ్చే సందేశం ఏమంటే, స్త్రీని కాంక్షగా చూడడం తప్పు కాదు. కానీ చూపులతోనే మిత్రులైపోరు కదా! సంఘం ఏర్పరిచిన నియమాలను ఆచరించండి. మా ఊరిలో చిన్నప్పుడు ఒక తాతగారు ఉండేవారు. పండు ముసలాయన. ఆయన ఇంటి ముందు రోజు చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేవాడు. తాత, ఇవాళో రేపో పోయేలా ఉన్న నీకు ఎందుకు ఈ శ్రమ అని అడిగితే, అమ్మా, నేను పోతాను కానీ రాబోయే తరాలకి ఉండాలి కదా! నా కోసం నేను చూసుకుంటే రాబోయే తరాలు ఎలా బ్రతుకుతారు? పరుల కోసం మనం బ్రతకాలి కానీ నా కోసం నేను బ్రతకట్లేదు తల్లి అనేవాడు. అది ఎంత నీతి ఆదర్శం! మన కోసం మనం సేవ చేసుకోవడం గొప్ప కాదు. మనం చేసేది సోషల్ సర్వీసు 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి కానీ మంచి మనసుతోటి నేటి యువత అందరికీ ఆదర్శం అవ్వండి. మీకోసం మీరు బ్రతకడం కాదు. మనం తింటున్నది 4 రుచైనదే తింటున్నాం కదా! అలానే మన మనసుకు మంచిదన్నది ఎవ్వరి ముందు తల వంచకుండా చేయండి. 10 మందికి మీ జీవితాన్ని ఉపయోగించండి. మీకోసం మీరు చేసుకోండి. అందరి కోసం మనం, మన కోసం అందరూ అన్నట్టు ఉండండి. మనిషి సంఘజీవి. సంఘ నియమాలను పాటించండి. అంతేకాని ఎవరి కోసమో ఎందుకు చెయ్యాలి అనే స్వార్థ చింతన మానండి. దయచేసి అందరూ కూడా ఇతరుల క్షేమం కోసం పాటుపడండి. మీకోసం ఆ భగవంతుడు తప్పక ఆశీర్వదిస్తాడు అనేది మట్టికి మీరు మరవకండి. మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడినట్టే మీరు చేసిన పుణ్యం మీ బిడ్డలను కాపాడుతుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన జీవన సత్యాలు ఇవి. నా మాట వినండి. దయచేసి ఆచరించండి. పిల్లలు, పెద్దలు అందరూ అందరి కోసం జీవించండి. మనిషిని మనిషిగా బ్రతకనివ్వండి. చేతనైతే సాయం చేయండి కానీ ఇతరులను ఎప్పుడూ అవహేళన చేయకండి. ఎవరైనా తక్కువగా ఉంటే వారికి చేయూతనివ్వండి. దయచేసి ఎవ్వరిని ఆదరించకుండా అసహించుకోకుండా ఉండండి. ఆదరించండి కానీ అసహించుకోకండి. ఇదే నా సందేశం. దయచేసి నా ఆక్రందన పాటించండి. పిల్లలు, పెద్దలు అందరూ మన కోసం, అందరి కోసం మనం బతుకుదాం. స్వార్థంగా బతకొద్దు. మీకోసం బతకండి. కొంచెం ఇతరుల కోసం కూడా ఉపయోగపడండి. ఇది నా కంఠశోష అనుకుంటున్నారా? లేదు, నా జీవితానుభవం, నాకు ఇచ్చిన సంతృప్తి. మన కోసం మన బతకడంలో ఏముంది? అందరూ బతుకుతారు. కానీ మనం అంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే 10 మంది ఆశీర్వచనాన్ని పొందితే ఆ భగవంతుడు కూడా మనల్ని ఆయనే చూస్తాడు. అందరినీ మనం చూస్తూ ఉంటే కొంతైనా మనల్ని చూస్తాడు కదా! ఆయనకు కూడా మన పట్ల కరుణ కలుగుతుంది కదా! అందుకని దైవ పూజ కాదు, మానవ సేవే మాధవ సేవ అన్నది మట్టికి అస్సలు మరవద్దు. ఇది నా విన్నపం. నాకు తెలిసి ఇలా చేసిన వాళ్ళందరినీ భగవంతుడు కాసి రక్షిస్తూనే ఉన్నాడు. అందుకే నేను మీకు ఇంతగా పోరాడి మరీ చెప్తున్నా. వినండి దయచేసి. నా ఆక్రందన కాదు, ఇది నా ఆశీర్వచనం. స్వీకరించండి పిల్లలు, పెద్దలు అందరూ.